హాయ్ హలో అండ్ ఇప్పుడు మనతో ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ సింగర్ మనతో ఉన్నారు రోహిత్ బ్రో. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ బ్రో, హౌ ఆర్ ద సెలబ్రేషన్స్ ఫస్ట్లీ? Uh, yeah, it's like I feel like I'm at the top of the world, bro. Thank you. Yeah, yeah. అండ్ ఫస్ట్ అవార్డ్ విన్నింగ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీ మదర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్స్ దేర్ రియాక్షన్? యా వాళ్ళు ఆఫ్ కోర్స్ అంటే లైక్ చాలా సర్ప్రైజ్ అయ్యారు బ్రో. అండ్ మా అమ్మకి లైక్ నేను ఇందాక కూడా చెప్పాను, మా అమ్మకి ఏంటి అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి అనేవాడిని అనమాట. అంటే లైక్ ఆఫ్టర్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద సెన్స్ అదే లైక్ ఏదైనా ఒక షోకి వెళ్తే లైక్ విన్ అవ్వకపోయినా లైక్ మోటివేషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా అమ్మకి చెప్పేవాడిని అనమాట. నేను ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు కొడతాను, చూడు ఓపిక పట్టు అని చెప్పి. అది యా అది అంటే లైక్ సబ్ కాన్షియస్లీ మేనిఫెస్ట్ చేసింది. ఓకే. అండ్ అది వాళ్ళ రియాలిటీ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది బ్రో. అండ్ ఆల్సో మీరు చాలా కంపోజ్డ్గా, అంటే ఎక్కడెక్కడ ఎంత మాట్లాడాలో అంతే, ఎక్కడ కానీ చెప్పుకునే ఎక్కడ మేము వినలేదు. అండ్ చాలా షోస్లో చూస్తూ ఉన్నాము, చాలా కామ్గా ఉండేవారు. సో అండ్ తర్వాత కట్ చేస్తే నేషనల్ అవార్డ్. సో దాని గురించి ఏం చెప్తారు? సో నేను ఎప్పుడూ ఒకటే నమ్మాను బ్రో. అంటే లైక్ మనం 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 మాట్లాడేది అదే లైక్ మనం మాట్లాడేదానికన్నా మన వర్క్ మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది నేను ఎలా నేర్చుకున్నాను అంటే లైక్ నేను అసోసియేట్ అయిన పెద్ద వాళ్ళు లైక్ బాలు గారు కానీ, కీరవాణి సార్ కానీ, సోను నిగమ్ గారు కానీ, వాళ్ళు అంత వర్క్ చేసి అంత బాడీ ఆఫ్ వర్క్ అన్ని అవార్డ్స్ వచ్చాయి. అండ్ ప్రపంచం మొత్తం తెలుసు వాళ్ళు ఎంత హంబుల్గా ఉన్నారు. సో మనం ఎంత హంబుల్గా ఉంటే లైక్ మన వర్క్ అంత బాగుంటుంది అని చెప్పి నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. అండ్ మీరు ఇప్పుడు పార్ట్ ఆఫ్ కీరవాణి గారు టీమే కదా. సో సార్ ఏమన్నా కాల్ చేయడం జరిగిందా, లేదంటే మీరు ఆయనకి చెప్పడం జరిగిందా ఇట్లా నేషనల్ అవార్డ్ వచ్చిందని? సో ఇఫ్ ఆయన కాల్ చేస్తే ఏం చెప్పారు? యాక్చువల్గా ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి, నేను లైక్ నిన్న యాక్చువల్గా ఒక షూట్ దగ్గర ఉన్నాను అనమాట. సో అక్కడే సార్ ఉన్నారు. సో నాకు అవార్డు వచ్చిందని చెప్పి అది లైక్ న్యూస్ రాగానే ఫస్ట్ నేను చెప్పింది సార్కే అనమాట. సో ఆయన బ్లెస్సింగ్స్ లైక్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ యా. అండ్ ఈ సాంగ్ ప్రేమిస్తే, సో ఆ సాంగ్ గురించి ఏం చెప్తారు ఎక్స్పెషల్లీ? సో ఈ పాట ఇనీషియల్గా నేను విన్నప్పుడు దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ సాంగ్ ఫర్ మీ అండి. బికాజ్ ఎందుకంటే నేను లైక్ యూజువలీ లైక్ ఎక్కువ లైక్ గమకాలు అంటారు కదా. సో అట్లాంటి సాంగ్స్ అంటే లైక్ సెమీ క్లాసికల్ అట్లాంటివి, అండ్ హిందీలో లైక్ గజల్స్, లైక్ సూఫీ అలాంటివి నేను కంఫర్టబుల్గా పాడతాను అనమాట. బట్ ఈ సాంగ్ ఏంటి అంటే ఇది చాలా దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ సిట్యుయేషన్. సో దీన్ని ఇమోట్ చేయడం ఇనిషియల్లీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. బట్ సాయి రాజేష్ గారు లైక్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, మెయిన్లీ లిరిక్స్ అండ్ విజయబుల్ కానీ ఆయన లైక్ ఫస్ట్ ట్రాక్ కంపోజ్ చేసినప్పుడు నాతో ట్రాక్ పాడించారనమాట. అది ఆ ట్రాక్ విని యాక్చువల్గా అప్పుడు లైక్ రాజేష్ గారు నెక్స్ట్ డే మెసేజ్ చేశారు, బాబు ఈ పాట నువ్వే పాడుతున్నావు నాకు అని చెప్పి. సో అప్పుడు ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అండి. బికాజ్ ఎందుకంటే ఒక ఫిలిం మేకర్ ఎప్పుడైనా కానీ ఒక ఫిలిం మేకర్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే కాల్ తీసుకోవాల్సింది వాళ్ళే కాబట్టి. సో ఈ ఫేజ్కి రావడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. అండ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు సాయి రాజేష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఆల్సో మెయిన్లీ చాలామంది సింగర్స్కి ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తారు, మీరు ప్లేబ్యాక్ ఇచ్చేస్తారు దానికి, అండ్ అవుట్పుట్ చేసిన తర్వాత అది మీ వాయిస్ ఉండదు. సో దెల్ బి చేంజింగ్ ఇన్ ద మిడిల్. సో చాలామంది సింగర్స్కి జరుగుతూ ఉంటుంది. సో అందుకే వాళ్ళు చెప్పిన వర్క్ నేను ఈ సినిమాలో పాడాను, పెద్ద సినిమాలో పాడాను అని చెప్పుకోరు. సో అలాంటివి ఏమన్నా మీ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నప్పుడు మీరు ఎలా గెట్ బ్యాక్ అయ్యారు అండ్ టు ద నేషనల్ అవార్డ్? అలాంటివి డెఫినెట్లీ చాలా ఉన్నాయండి నాకు. సో నాకేంటి అంటే అలాంటివి లైక్ బ్యాక్ టు బ్యాక్ బౌన్సర్స్ పడ్డాయి అనమాట చాలా గట్టిగా. అంటే లైక్ ఒక 5 సాంగ్స్ పాడి ఒకటి రిలీజ్ అయితే లైక్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ నాకు 5కి 5 ఎగిరిపోయాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో అవి చాలా పెద్ద కంపోజర్స్ లైక్ మంచి పాటలన్నీ. బట్ అన్నిట్లో కూడా లైక్ నాకు కంపోజర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే నీ తప్పు వల్ల ఆర్ నీ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ వల్ల పోయిన సాంగ్స్ కావవి, సమ్హౌ ఫర్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ అవన్నీ మిస్ప్లేస్ అయ్యాయి అనమాట. సో అప్పుడు అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే లైక్ ఆల్ దీస్ ఇయర్స్ నేను నేర్చుకున్న మ్యూజిక్లోంచి ఏదో ఒకటి లైక్ నా కోసం నేను ఏదైనా ఒకటి కంపోజ్ చేసుకోవాలి అని చెప్పి 2022లో ఒక సాంగ్ కంపోజ్ చేసుకున్నా, కాటుక కళ్ళకెట్టినవి అని. సో దట్ సాంగ్ అది ఇండిపెండెంట్ సాంగ్, సినిమా పాట కాదు, తెలుగు పాట. ఆ పాటని లైక్ అక్రాస్ కంట్రీ చాలామంది కవర్ చేశారనమాట. అలా అది లైక్ విశాల్ దద్లానీ సార్కి, లైక్ సలీం మర్చెంట్ సార్కి,
అండ్ మలయాళంలో చాలా మంచి కంపోజర్స్కి, తమిళనాడులో అక్కడిక్కడ స్ప్రెడ్ అయిందనమాట, అంటే లైక్ మ్యూజిషియన్స్ అందరిలోకి. సో అప్పుడు నాకేమనిపించింది అంటే లైక్ వీళ్ళందరూ లైక్ అంతంత పెద్ద పెద్ద లెజెండరీ మ్యూజిషియన్స్ మెచ్చుకుంటున్నారు అంటే లైక్ ఇంకా లైక్ ఎక్కువ లైక్ నేను ఇంకా ఫోకస్ పెట్టాలి అని ఒక మంచి పుష్ వచ్చిందనమాట. సో అలాంటి టైంలో నాకు ప్రేమిస్తున్నా వచ్చింది. సో చాలా మంచి కంబ్యాక్ తెప్పించింది. Yeah, yeah. అండ్ ఆల్సో ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది, అండ్ ఇప్పుడు చేస్తున్న పెద్ద ఫిల్మ్స్కి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీవి? యాక్చువల్గా ఉన్నాయండి, బట్ లైక్ సేమ్ థింగ్. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్, మెనీ మోర్ ఇంకా మంచి సాంగ్స్తో మా ముందుకు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.